ప్రశ్న. వర్షం వస్తే వీధులన్నీ ఎలా ఉంటాయి? ఆప్షన్ ఏ సౌకర్యంగా ఉంటాయి. ఆప్షన్ బి పొడిగా ఉంటాయి. ఆప్షన్ సి ఏ మార్పు ఉండదు. ఆప్షన్ డి బురదగా ఉంటాయి. సరి అయిన సమాధానము డి, బురదగా ఉంటాయి. 4వ ప్రశ్న. ఒక వాక్యం పూర్తి అయింది అంటే దాని చివర ఉండాల్సిన గుర్తును ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆప్షన్ ఏ వాక్యాంత బిందువు అంటే ఫుల్ స్టాప్. ఆప్షన్ బి విరామ చిహ్నం అంటే కామ. ఆప్షన్ సి ప్రశ్నార్థకం అంటే క్వశ్చన్ మార్క్. ఆప్షన్ డి ఆశ్చర్యార్థకం ఎక్స్క్లమేషన్. సరి అయిన సమాధానము ఆప్షన్ ఏ వాక్యాంత బిందువు ఫుల్ స్టాప్. 5వ ప్రశ్న. ప్రతిరోజు చేసే పనులను ఏమంటారు? ఆప్షన్ ఏ సహచర్య. ఆప్షన్ బి దినచర్య. ఆప్షన్ సి ప్రతిచర్య. ఆప్షన్ డి పరిచర్య. సరి అయిన సమాధానము ఆప్షన్ బి దినచర్య. 6వ ప్రశ్న. నటించేవారు నటులు అయితే చిత్రాలు గీసేవారు? ఆప్షన్ ఏ గాయకులు. ఆప్షన్ బి వైద్యులు. ఆప్షన్ సి చిత్రకారులు. ఆప్షన్ డి న్యాయవాదులు. సరి అయిన సమాధానము చిత్రకారులు. ఆప్షన్ సి. 7వ ప్రశ్న. ఆకాశంలో ఎగురుతాను పక్షిని కాను, తోక ఉంటుంది కానీ కోతిని కాను, నేనెవర్నో చెప్పండి. ఆప్షన్ ఏ కందిరీగ. ఆప్షన్ బి మేఘం. ఆప్షన్ సి రాకెట్టు. ఆప్షన్ డి గాలిపటం. సరి అయిన సమాధానం ఆప్షన్ డి గాలిపటం. 8వ ప్రశ్న. చెయ్యి పదానికి బహువచన పదాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ చేలు. ఆప్షన్ బి చేతులు. ఆప్షన్ సి చేయి. ఆప్షన్ డి చేతలు. సరి అయిన సమాధానము చేతులు. 9వ ప్రశ్న. కింది వాక్యంలో భ్రమక పదం లేదా కచిక పదాన్ని గుర్తించండి. యుద్ధంలో మడమ తిప్పని వారిని వీరులు అంటారు. ఆప్షన్ ఏ యుద్ధం. ఆప్షన్ బి మడమ. ఆప్షన్ సి వీరులు. ఆప్షన్ డి తిప్పని. భ్రమక పదం లేదా కచిక పదం అంటే కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి చదివిన ఒకటే విధంగా వచ్చే పదాలను భ్రమక పదాలు అంటారు. చూడండి, ఇప్పుడు
మడమ. తిప్పేసేదిన మడమ. మడమ మడమ. సరి అయిన సమాధానము బి. 10వ ప్రశ్న. అమ్మమ్మ నీతి కథ చెప్పింది. పై వాక్యంలోని క్రియాపదాన్ని గుర్తించండి. క్రియాపదం అనగా పనిని తెలియచేటువంటి పదాన్ని క్రియాపదము అంటారు. చెప్పింది, చేశాడు, వెళ్ళాడు, తిన్నాడు వంటివి. ఆప్షన్ ఏ అమ్మ, ఆప్షన్ బి అమ్మమ్మ, ఆప్షన్ సి నీతి కథ, ఆప్షన్ డి చెప్పింది. చెప్పింది అనున్నది పనిని తెలియజేస్తుంది కావున క్రియాపదము చెప్పింది అవుతుంది. 11వ ప్రశ్న. ఆకాశంలో హరివిల్లు అందంగా ఉంటుంది. పై వాక్యంలో గీత గీసిన పదానికి సమానార్థం ఇచ్చే పదాన్ని గుర్తించండి. హరివిల్లు అనగా ఆప్షన్ ఏ నీరు, బి ఇంద్రధనస్సు, సి బాణం, డి మేఘం. సరి అయిన సమాధానము మేఘం.